ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంగిడిగూడెం మధ్య నిర్మాణంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ హైవే రైతులు మరియు రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వంట వార్పు చేపట్టారు. ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్వహిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేపై తమ భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం మార్కెట్ ధర చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు కనీసం అందులో సగం ధరకు కూడా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. బోర్లు కోల్పోయిన రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని, అలాగే రైతులు తమ పంట మార్కెట్ను చేరుకోవడానికి సర్వీస్ రోడ్లు మరియు అండర్ పాస్ నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వాటి నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. సర్వీస్ రోడ్లు లేకపోతే రైతులు తమ పంటను మార్కెట్కు చేరవేసుకోవడానికి తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిర్వాసిత రైతుల ఐక్యత, రైతులకు న్యాయమైన పరిహారం, రైతులకు న్యాయమైన పరిహారం. ఆదుకోవాలి గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను, రైతులకు న్యాయమైన పరిహారం, రైతులకు న్యాయమైన పరిహారం. బోర్లు వెంటనే, బోర్లు కోల్పోయిన వారికి బోర్లు వెంటనే, రోడ్డు కింద నుంచి పైప్ లైన్ వెంటనే, ప్లాస్టిక్ పైప్ లైన్ వెంటనే, ప్లాస్టిక్ పైప్ లైన్ వెంటనే. రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి. కలెక్టర్ గారు ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్ వెంటనే, రైతులకు న్యాయమైన పరిహారం, రైతులకు న్యాయమైన పరిహారం, రైతులకు న్యాయమైన భూ నిర్వాసిత రైతులను, రైతులకు న్యాయమైన పరిహారం, రైతులకు న్యాయమైన పరిహారం, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను. ఈ తోలేస్తున్నప్పుడు వాళ్ళు ఏమి ఎటువంటి మెజర్మెంట్ మొత్తం పొలాలు పడుతుంది. ఇప్పుడు కాంట్రా హైవే పీడీ ఏమంటారంటే మాకేమి రైతులకు కంప్లైంట్ ఇవ్వలేదండి. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవే పనులను అడ్డుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంగిడిగూడెం మధ్యలో ఈ అండర్ పాస్ వద్ద పనులు అడ్డుకుని రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు వంట వార్పు కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు, ధర్నా చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకి ఇవాళ భూ సేకరణలో తీవ్ర అన్యాయం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇవాళ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ ఇచ్చిన పరిహారం తీసుకోండి, ఆర్బిట్రేషన్ ద్వారా మేము పరిహారం పెంచి ఇస్తామని చెప్పేసి ఇవాళ కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. రైతులందరూ కూడా కలెక్టర్ గారి కోర్టులో పిటిషన్లు వేసుకున్నారు. ఆర్బిట్రేషన్లకు సంబంధించిన ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉందో అదంతా కూడా పూర్తయింది. మరి కలెక్టర్ గారు జడ్జిమెంట్ ఇచ్చి పరిహారం పెంచాల్సిన అవసరం ఉన్నా ఈ సమయంలో జడ్జిమెంట్ ఇవ్వకుండా ఇవాళ రోజుల తరబడి నెలల తరబడి ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇవాళ 40-50 లక్షల విలువ కలిగిన భూముల్ని ఇవాళ 17 లక్షలు 20 లక్షలకే తీసుకుని రైతుల నోట్లో మట్టి కొట్టడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్ ఇచ్చి రైతులకు న్యాయమైన పరిహారం ఇచ్చి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ పనుల వల్ల పంటలు దెబ్బతింటా ఉన్నాయి, రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతులు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇవాళ సర్వీస్ రోడ్లని, ఇవాళ గ్రావెల్ రోడ్లు